హాయ్ అందరికీ వెల్కమ్ టు మై ఛానల్. ఈ రోజు వీడియోలో మనం మసాలా ఎగ్ కర్రీ సేమ్ ధాబాలో చేసేలా ఎలా చేస్తారో చూడబోతున్నాం. ఈ మసాలా ఎగ్ కర్రీ జీరా రైస్, ప్లెయిన్ రైస్, పుల్కా, రోటీ ఎలాంటి కాంబినేషన్లోకైనా చాలా బాగుంటుంది. అయితే లేట్ చేయడం ఎందుకు, ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ముందుగా ఒక గిన్నెలోకి 4-5 ఎగ్స్ని తీసుకోండి. అందులో ఎగ్స్ మునిగేలా వాటర్ పోయండి. అందులోనే ఒక స్పూన్ సాల్ట్ వేయండి. ఇప్పుడు ఈ ఎగ్స్ని స్టవ్ ఆన్ చేసి 15 to 10 minutes వరకు లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టి బాయిల్ చేసుకోండి. ఎగ్స్ బాయిల్ అయ్యేలోపు స్టవ్ పై ఇంకో కడాయి పెట్టుకొని అందులో ఆనియన్స్ ఫ్రై చేసుకోవడానికి సరిపడా ఆయిల్ పోసుకోండి. ఆయిల్ హీట్ అయ్యాక ఇందులో 2 పెద్ద సైజ్ ఆనియన్ని పొడుగ్గా కట్ చేసి వేసుకోండి. ఈ ఆనియన్స్ని మీడియం టు హై ఫ్లేమ్లో పెట్టుకొని బాగా కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్ అవ్వగానే ఫ్లేమ్ని లోలో పెట్టి ఫ్రై చేసి కొంచెం ఇలా బ్రౌన్ కలర్ అవ్వగానే ఆనియన్ని తీసేసుకోండి. ఆనియన్స్ ని మాడిపోకుండా చూసుకోండి. ఇలా ఫ్రై చేసుకున్న ఆనియన్స్ కూల్ అయ్యాక మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి. అందులోనే 5-6 జీడిపప్పులు, 3 మీడియం సైజ్ టమాటోలను ఇలా కట్ చేసి వేసుకోవాలి. అందులోనే కొద్దిగా వాటర్ పోసి వీటిని మెత్తగా పేస్ట్లా మిక్సీ పెట్టాలి. ఇంకో బౌల్లోకి 2 టేబుల్ స్పూన్ పెరుగు వేసుకొని అందులో 1/2 టీ స్పూన్ పసుపు, 2 టేబుల్ స్పూన్ రెడ్ చిల్లీ పౌడర్, 1 టీ స్పూన్ ధనియాల పౌడర్, 1 టీ స్పూన్ గరం మసాలా పౌడర్, కొన్ని వాటర్ పోసుకొని ఉండలు లేకుండా కలుపుకోండి. చూడండి, ఇలా మెత్తటి పేస్ట్ లాగా అవ్వాలి. నెక్స్ట్ మన ఎగ్స్ కూడా బాయిల్ అయిపోయాయి. వీటి వేడి నీళ్లు వంపేసి చల్ల నీళ్లు పోసి ఇలా షెల్ని కొడుతూ పీల్ చేసుకోండి. పీల్ తీసుకున్నాక మళ్ళీ ఒకసారి ఎగ్స్ని వాష్ చేసుకొని ఇలా నైఫ్తో గీట్లు పెట్టుకోండి. ఇలా గీట్లు పెడితే మసాలా ఎగ్స్ లోపల వరకు పడుతుంది. ప్యాన్లో కొంచెం ఆయిల్ పోసి ఎగ్స్ని వేసుకొని కొంచెం సాల్ట్, కారం ఇంకా పసుపు వేసి ఎగ్స్ గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకొని తీసేసుకోండి. ఇలా ఫ్రై చేసుకోవడం ఆప్షనల్, కానీ ఫ్రై చేస్తే టేస్ట్ ఇంకొంచెం ఎన్హాన్స్ అవుతుంది. ఫ్రై అయిన ఎగ్స్ అన్నిటినీ ఒక బౌల్లోకి తీసేసుకొని పెట్టుకోండి. ఇప్పుడు కర్రీ ప్రిపరేషన్ కోసం మనం ఆనియన్స్ ఫ్రై చేసుకున్న ఆయిల్లోనే కొంచెం జీలకర్ర, హోల్ గరం మసాలా, రెండు ఎండుమిర్చి, పిడికెడు కరివేపాకు, మనం పేస్ట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ పేస్ట్, ఇవన్నీ ఆయిల్ పైకి తేలే వరకు బాగా కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. ఆయిల్ అనేది పైకి తేలాక అందులోనే 1 టేబుల్ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్, మనం చేసుకున్న కర్డ్ మసాలా పేస్ట్, వీటిని బాగా కలుపుతూ ఫ్రై చేసుకోండి. ఇందులోనే కొన్ని వాటర్ పోసి 2-3 minutes కుక్ అవ్వనియండి. మూత పెట్టేసి మూత ఓపెన్ చేసి చూస్తే ఆయిల్ అనేది ఇలా ఫ్లోట్ అవుతూ ఉంటుంది. ఒక్కసారి అంతా బాగా కలుపుకొని అందులోనే మనం ఫ్రై చేసి పెట్టుకున్న ఎగ్స్ని వేసుకోవాలి. గ్రేవీ మరీ థిక్గా ఉంటుంది కాబట్టి కొన్ని వాటర్ పోసుకొని కలిపి మూత పెట్టేసి ఒక 5 to 6 minutes కుక్ అవ్వనివ్వండి.
నేను ఎగ్ మసాలా కర్రీకి కాంబినేషన్లోకి చపాతీలు చేస్తున్నాను. అందుకే ఒక బౌల్లోకి గోధుమ పిండి వేసుకొని కొంచెం సాల్ట్ వేసి కొంచెంగా వాటర్ పోస్తూ మరీ పల్చగా మరీ హార్డ్గా కాకుండా పిండిని బాగా కలుపుకోండి. పిండి కలిపాక అందులో 1 టేబుల్ స్పూన్ నెయ్యిని వేసుకోండి. మరోసారి కలుపుకోండి. నెయ్యి లేకపోతే మీరు ఆయిల్ కూడా వేసుకోవచ్చు. అలానే నెయ్యి ఎలా చేయాలో తయారీ విధానం నేను నా ఒక షార్ట్లో పోస్ట్ చేసా. లింక్ నేను డిస్క్రిప్షన్లో పెడతాను, చూసేయండి. కలుపుకున్నాక 10 మినిట్స్ పిండిని నానబెట్టుకోండి. అప్పుడే చపాతీలు అనేవి సాఫ్ట్గా వస్తాయి. ఇంతలోనే మన ఎగ్ కర్రీ కూడా బాగా కుక్ అయిపోయింది. మూత తీస్తే ఆయిల్ ఇలా పైకి ఫ్లోట్ అవుతూ ఉంటుంది. ఇప్పుడు పైనంగా కొత్తిమీర, కస్తూరి మేతి వేసుకోండి. టేస్ట్ అనేది బాగుంటుంది కస్తూరి మేతి వేస్తే. ఇది ఆప్షనల్, మీ ఇష్టం. ఒకవేళ మీ కాడ ఫ్రెష్ క్రీమ్ ఉంటే అది కూడా వేసుకొని కలుపుకోవచ్చు. అంతే అండి, టేస్టీ ధాబా స్టైల్ ఎగ్ మసాలా కర్రీ అనేది రెడీ అయిపోయింది. స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు మరో పక్క చపాతీ కోసం పిండిని మీడియం సైజ్ ఉండలుగా చేసుకొని పిండిని వేసుకుంటూ చేసుకోండి. చపాతీలు మెత్తగా రావాలంటే ఒక టిప్ చెప్తాను. చపాతీలను ఎప్పుడైనా 3 టైమ్స్ మాత్రమే ఫ్లిప్ చేయాలి. 2 టైమ్స్ ఫ్రంట్ అండ్ 1 టైం బ్యాక్ సైడ్. నేను హ్యాండ్ని యూస్ చేసి ఫ్లిప్ చేస్తున్నాను. మీరు గంటతో కూడా ఫ్లిప్ చేయొచ్చు. గంటతో చపాతీని ప్రెస్ చేస్తూ ఫ్లిప్ చేయొద్దు. అలా చేస్తే చపాతీలు గట్టిగా అవుతాయి. చపాతీలు అవ్వగానే దానిపైన ఘీ అన్న ఆయిల్ అన్న వేసుకోవాలి. ఇలా చేస్తే చపాతీలు ఎక్కువ టైం పాటు సాఫ్ట్గా ఉంటాయి. నేను ఇక్కడ గంటతో కాకుండా ఒక క్లీన్ క్లాత్ తోటి ప్రెస్ చేస్తూ చపాతీని చేసుకున్నాను. అంతే అండి, వేడి చపాతీతో మనం చేసుకున్న ఎగ్ మసాలా కర్రీ వేసుకొని తింటే ఆహా అద్భుతం అంటారు. అంత బాగుంటుంది ఈ కర్రీ. రెసిపీ కనుక నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసి